నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బొత్స సత్యనారాయణ అలాగే విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా వాల్తేరు క్లబ్‌కి సంబంధించి ఆధిపత్యం కోసం ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకుంటున్నారు అని అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్చుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. సో విజయసాయిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేశారు వాల్తేరు క్లబ్ గురించి. సో దానికి సంబంధించి మళ్ళీ బొత్స సత్యనారాయణ కూడా కామెంట్స్ చేశారు. ఇలా ఒకరి మీద ఒకరు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలా ఆధిపత్యం కోసం వాల్తేరు క్లబ్కి సంబంధించి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఇప్పుడు ఇక్కడ ఉత్తరాంధ్రకి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు సీనియర్ లీడర్లు. వాళ్ళని కాదని ఈ దొంగల మూట ఈ విజయసాయిరెడ్డిని పెట్టినారు. మొత్తం అక్కడ ఉత్తరాంధ్ర అంతా దోచుకురా బాబు, దోచి కప్పంలో మన ఖజానాకి తరలించేది. ఈ 5-6 ఏళ్ల నుంచి అధికారంలోకి వచ్చిన అధికారంలో ఉన్నారన్న మాట కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ ధర్మాన ప్రసాదరావు గారు కానీ వాళ్ళ మంత్రులే, పేరుకే మంత్రులు. వాళ్ళ పెత్తనం ఏం సాగిందండి? వాళ్ళ అవసరం ఉంది కాబట్టి, వాళ్ళు లేకపోతే అక్కడ ఇంకా మటాష్ అయిపోతారు కాబట్టి 3-4 సీట్లు ఇచ్చారు వాళ్ళ కుటుంబానికి, ఎవరికి బొత్స సత్యనారాయణ గారికి. అంతే తప్ప వాళ్ళ పెత్తనం అంతా కూడా ఈ విజయసాయిరెడ్డి చూసాడు. ఇప్పుడు రాష్ట్రాన్ని 3 భాగాలు చేసి విజయసాయిరెడ్డికి, పెద్దిరెడ్డికి, ఎస్పీ సుబ్బారెడ్డికి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. 3 భాగాలు 3 కుమ్మేటి దోపిడీ చేయండి రా బాబు, పట్టరండి అని. అందులో భాగంగా విజయసాయిరెడ్డి అసలు ప్రభుత్వంలో 2019 కన్నా ముందే తిష్ట అక్కడ వేసాడు. అక్కడ ఎందుకంటే భూములు, వైజాగ్, అక్కడ సముద్రం లోపల షిప్పుల్లో డబ్బులు దాచుకోవచ్చు, పెద్ద ప్లానింగ్. దొంగల ముఠా కదా, వీళ్ళు తండ్రిపాళ్ళు పేర్చాడు కాబట్టి వీళ్ళంతా ముందుగానే జాగ్రత్తగా ఉంటారు. అంత ముందే వాళ్ళ అమ్మ నిలబెట్టింది అక్కడ. వైజాగ్ ఎంపీ అయిపోతే అధికారంలోకి వచ్చేత అప్పుడే కొన్ని అర్థం వేసే ప్లాన్. తర్వాత ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అక్కడ ఏకంగా ఋషికొండ గుండు కొరికేటువంటి కనపడుతుంది తప్ప ఎర్రమట్టి దెబ్బలు మొత్తం తవ్వుకుపోయారు. అక్కడ ఉన్న భూములన్నీ కబ్జా చేశారు. అక్కడ ఖాళీగా ఉన్నదనుకున్న ఒక అడుగు నేల ఉంటే అడుగు నేల కూడా చూపిస్తారు. అదే క్రమంలో వాల్తేరు క్లబ్ అలాగే అక్కడ ఆ స్థలాల్లో, సిరిపురం జంక్షన్ లో ఉన్న స్థలాల్లో ఇవన్నీ రాజేద్దామని చూశారండి. అయితే ఎంతో కొంత తిరుగుబాటు వస్తుంది కదా. వీళ్ళు బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు కూడా అడ్డం పడ్డారు. ఆఖరికి వాళ్ళకి ఒళ్ళు మండి జగన్మోహన్ రెడ్డి తోటి విభేదం, మీ అందరం అవసరమైతే మేము పోతామని చెప్పుకుంటారు, వీళ్ళు పార్టీ వదిలేస్తామని చెప్పుకుంటారు. అందుకని ఇంకా విజయసాయిరెడ్డిని అక్కడి నుంచి తప్పించారు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినారు, మళ్ళీ వదిలేస్తారు అక్కడ. అంటే వీళ్ళు అధికారంలో వచ్చారంటే ఇక మళ్ళీ ఇంక రాష్ట్రంలో ఇంకేం మిగలదు. కాబట్టి ఈసారి ప్రజలు అప్రమత్తమయ్యారు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా కానీ వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. ఇక విజయసాయిరెడ్డి అలాగే నెల్లూరు వెళ్ళాడు, అక్కడి నుంచి అంటే జైలుకు పోతాడు రేపు. ఏమైనా వీళ్ళ బరితెగింపుకి, ఈ దోపిడీ దొంగతనాలు చేయడంలో అసలు సిగ్గుపడకపోవడానికి, అసలు మొహమాటం లేకపోవడానికి మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు దొంగోడు రాత్రుళ్ళు జాతకు ఒంటికి మసి రాసుకుని ఆమోదం రాసుకుని వస్తాడు ఎవరికీ కనపడకుండా. వీళ్ళు డే లైట్ రాబడి పట్టపగలే దోపిడీ చేస్తారు. ఆ విషయంలో వీళ్ళు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా మొహమాటం, సిగ్గు ఏమీ పడకుండా దొంగతనం చేస్తారు. ఎదటోళ్ళు దొంగలు అంటారు, వీళ్ళు కబ్జా చేస్తారు, ఎదటోళ్ళు కబ్జా చేశారంటారు. ఇలాగా వీళ్ళు ఏం చేసినా ఎదటోళ్ళు నన్ను చూడండి ముఖం మీద నుదుటిపై చిన్న ఘాటు పెట్టుకుని ఎదటోళ్ళు ఎవరో చేసేసారని ఆ పిల్లల్ని పట్టుకుపోయారు. ఇంత బరిదెగింపు, అబద్ధాలు బరిదెగించి వాళ్ళ బాబాయ్ని చంపేసి కుండిపోటు అన్నారు కోటలతో వేసేసి. ఆ కోడికత్తి సీన్ డ్రామా ఎంత చేశారో చూసాం కదా. వీళ్ళ చూత అసహ్యం వేస్తుందండి వీళ్ళ డ్రామాలు చూస్తుంటే. కొమ్ములు తిరిగిన, చెయ్యి తిరిగిన రచయితలు, కాల్పనిక సాహిత్యం రాయగలిగిన రాయలేకపోతున్నారు. వీళ్ళ ఊహలను మించి వీళ్ళ కథలో ఉంటున్నాయి, వీళ్ళు చెప్పే కథలో. అలాగే నటన కూడా మహామహా నటులు, నవరస నటన సార్వభౌములు మించి నటిస్తున్నారు వీళ్ళు. ఇది పరిస్థితి. ఏమైనా విజయసాయిరెడ్డి పేరుతో తాత్కాలికంగానే వదిలింది వైజాగ్ వాళ్ళకి. వైసీపీని కానీ కనీసం వాళ్ళు 2వ స్థానంలో కూడా ఉండకూడదు, సమీప ప్రత్యర్థిగా ఉండకూడదు. మీకు ఎంతో పోటీ చేసి వాళ్ళకి వీళ్ళకి మధ్య కనీసం 50-60 వేల ఓట్లు తేడా ఉంటేనే ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళని తిరస్కరించినట్టు. వైసీపీ ఓడిపోయినంత మాత్రం తిరస్కరించినట్టు కాదండి. డిఫాల్ట్లు రాకూడదు, చిత్తుగా వాడాలి. ప్రజలందరూ దానికి సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంటే నెల్లూరు నుంచి పోటీ చేస్తూ విజయసాయిరెడ్డి వాల్తేరు క్లబ్ ని స్వాధీనం చేసుకుంటాను అనేటువంటి మాటలు అనడం, దానికి సంబంధించి మళ్ళీ బొత్స అది నేను ఉండగా జరగనివ్వను అనడం, అంటే ఇది ఖచ్చితంగా ముదిరింది అనుకోవచ్చా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదం అనేది?
ఇది వ్యక్తిగతంగా మా ప్రాంతంలో మా పుట్టలో నువ్వు ఏలు పెడతలేటరా అన్నట్టుగా ఇప్పుడు ఆ పుట్టలో ఏలు పెడితే సీఎం కొట్టకుండా ఉంటారా? పుట్టలో ఏలు పెడితే సీఎమే కొడుతుంది కదా. బొత్స సత్యనారాయణ గారు మాత్రం ఎందుకు ఊరుకుంటాడు? ఆఖరికి ఎన్నాళ్ళకి నోరు లెగుతుంది ఎలక్షన్ కాబట్టి, ఎలాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేలా ఉన్నాడు కాబట్టి. లేదంటే వాళ్ళు ఎన్నాళ్ళు 5 ఏళ్ళు ఎంపీ గారు బొత్స సత్యనారాయణ గారు మాత్రం ఆయన చాలా మంచోడు. నిజంగానే నాకు బొత్స సత్యనారాయణ గారు అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన ఇలాంటి వైసీపీ లాంటి దరిద్ర కొట్టు పార్టీలో ఉన్నాడు, కానీ మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇంత దరిద్రం దుర్మార్గం లేదు. ఆయన గతంలో అనవసరంగా కించపరచడం, అమరావతిని శ్మశానం అనిపించారు ఆయన చేత, ఆయన బద్నాం చేయడానికి. యాక్చువల్ గా ఒక రకంగా ఆ రాజకీయంగా ఉండి తెలివితేటలు ఉన్నా కానీ ఎంతో కొంత ఏళ్ల మీద నయ్యం అనుకుంటాను నేను. అతను చూస్తే విజయసాయి రెడ్డి ఏ రకంగానే బొత్స సత్యనారాయణ గారు అనడానికి సరిపోవడం. ఆయన ఉత్తరాంధ్రలో మంచి లీడర్, పెద్ద లీడర్. వీడు అక్కడి నుంచి ఆగరేసుకుంటూ వస్తాడు, ఎందుకు ఊరుకుంటారు? నెల్లూరు అంటే నెల్లూరు పోయి విజయసాయి పోటీ రెడ్డి చేసుకుంటారు. వైజాగ్ నుంచి నెల్లూరు వెళ్ళిపోవడానికి తెర వెనుక బొత్స సత్యనారాయణ చాలా రాజకీయాలు చేశారు అనేటువంటి అభిప్రాయంలో విజయసాయి రెడ్డి ఉన్నారు అని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? నిజంగానే బొత్స ఎవరు అలాంటి రాజకీయాలు చేశారా? ఏముండదండి, జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట ఏంటండి? అక్కడ వైజాగ్ రెడ్డికి ఏం పని పాట లేదు కదా, అందాక తీసుకుపోయి అక్కడ నెల్లూరులో క్యాండిడేట్ లేడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద క్యాండిడేట్ లాగా ఈయన తీసుకెళ్ళి అక్కడ వాడేశారు అంతే. ఉమ్. అంతేగాని అక్కడ బొత్స ఎవరు సత్యనారాయణ అటువంటి రాజకీయాలు ఏం ఏ, చేయలేదు. ఈ రాజకీయాలు చేయడానికి అక్కడ ఏముంటదండి? ఏముందని రాజకీయం చేస్తారు? వన్ మ్యాన్ షో అక్కడ జగన్మోహన్ రెడ్డిది. ఉమ్. అక్కడ ఓకే. ఏముండదు. అంటే ఈ వాల్తేరు క్లబ్ వల్లనే ఇంతకు ముందు గతంలో వైఎస్ విజయమ్మ కూడా ఓడిపోయారనేటువంటి అభిప్రాయంలో కూడా విజయసాయి రెడ్డి ఉన్నారని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏమంటే వాల్తేరు క్లబ్ ని జగన్మోహన్ రెడ్డి దుబ్బేయాలనుకుంటే దుబ్బేయగలటండి. అక్కడ ఆ అది కాదు. వాళ్ళకి దానికన్నా పెద్ద తిమింగళాల ఇల్లు, ఇంకా పెద్ద మిఠాయి తినేసి ఉంటారు, అంతే వేస్తారు. మళ్ళీ వస్తుంది ఎలాగేస్తారు అవన్నీ. ఉమ్. అయితే వాల్తేరు క్లబ్ వల్ల పెద్ద ఆగిపోయింది మనం ఏమనుకోవట్లేదు. వాల్తేరు క్లబ్ ఏమైనా పెద్ద ఇదేంటి జగన్మోహన్ రెడ్డి కొట్టేసిన దాంట్లో అది పెద్ద ఏమున్నది? అది పెద్ద విషయం కాదు. సో అంటే వాల్తేరు క్లబ్ పైన జగన్మోహన్ రెడ్డి కన్ను పడలేదు, రుషికొండ పైనే పడింది అంటారా? అతను కొన్ని పడం చోట మీరు మీరు ఎదురుకుండా వెళ్తే మీ మీద కూడా పడుతుంది అతనికి. ఏంటండి, ఎవరిని వదులుతాడు అతను? మనుషుల్ని, భూముల్ని, సంపదని, అన్ని మానవ వనరుల్ని, సహజ వనరులు అన్నిటిని కొలగొట్టేయడానికి చూస్తాడు అతను. సో మరి ఈ విజయసాయి రెడ్డి వర్సెస్ బొత్స కావచ్చు, బొత్స వర్సెస్ విజయసాయి రెడ్డి కావచ్చు, ఈ వివాదం అనేది ముదిరి ముదిరి పాకాన పడేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఇక్కడతోనే సమసిపోయేటువంటి అవకాశం ఉందా అనుకోవచ్చు అంటారు? మీరు రేపు ఎలక్షన్ తర్వాత అందరూ ఇంట్లో కూర్చుంటారు కాబట్టి పెద్ద గొడవలు ఏమి ఉండవు. ఓకే. సో అయితే ఈ బొత్స వర్సెస్ విజయసాయి రెడ్డి అనేది ఆల్మోస్ట్ ఉంటే ఎలక్షన్స్ వరకే ఉంటది అని అంటారు. సో చూద్దామండి అసలు వీళ్ళిద్దరిది ఇంకా. చెప్పండి. ఎలక్షన్ వరకు కూడా మీరే సాగదీస్తున్నారు. ఊరికే బొత్స విజయ్ వాళ్ళకి అంత సీన్ లేదు. ఉమ్, ఉమ్. వాళ్ళకి అంత సీన్ ఏముందండి? వాళ్ళకి అడ్రస్ లేకుండా పోతాడు విజయసాయి రెడ్డి. సో ఒకరి మీద ఒకరు అయితే ఫేస్ టు ఫేస్ కాకుండా వేరే వేరే చోట్ల ఒకరి మీద ఒకరు ఆరోపణలు అయితే ఏదో చేసుకుంటూ ఉన్నారు ఆధిపత్యం కోసం. సో ఫర్దర్ గా ఏం చేస్తారనేది చూద్దామండి.